అవసరం ఉంది. అనవర్లపూడి మీద భూముల మీద పోరాటం చేసాం. దాన్ని కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరటం జరిగింది. ఎందుకంటే దీనిలో ఏదైతే మేము పోరాటం చేసిన సమస్యల మీద ఎక్కడ రాజీ పడే అవసరం మాకు లేదు, రాజీ పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దాని అన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే గత సంవత్సరంలో మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహకరించారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలు సహకారాన్ని తీసుకొని ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మేము చేపట్టే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు. ఒక నమ్మకంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అందరం కూడా, నేను కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ పార్టీ కానీ అందరం కూడా కలిసి ముందుకు నడుస్తామని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన కానీ మా అధికారం కానీ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉండి మరి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ముందు కట్టలా, తర్వాత కట్టారు. కాబట్టి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు మారినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఇప్పించే విధంగా మేము కృషి చేస్తాం.